తెలంగాణ విద్యార్థి మణిదీప్ ఫిన్లాండ్‌లో అదృశ్యమైపోయాడు. సో, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆహ్, మా అబ్బాయి ఎక్కడున్నాడో తెలియక 45 రోజులవుతుందని జెప్పేసి పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, పొలిటీషియన్‌ల చుట్టూ తిరుగుతున్నారని జెప్పేసి తెలిసింది. ఒకసారి మనం వాళ్ళ ఇంటికి కూడా వచ్చేయడం జరిగింది. దాదాపు 45 రోజులవుతున్నా మా అబ్బాయి ఆచూకీ లభ్యం కావడం లేదని జెప్పేసి వాళ్ళు బోరున విలపిస్తున్నారు. సో, చాలామంది మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఈ మణిదీప్ ఫిన్లాండ్‌లో చదువుకుంటున్నాడు. సో, 9 మంత్స్ బ్యాక్ ఫిన్లాండ్ వెళ్ళడం జరిగింది. అయితే రీసెంట్ టైమ్‌లో టచ్‌లో ఉన్నాడు గానీ, ఒక 45 రోజుల కిందట మే నుంచయితే టచ్‌లో లేడు. వాట్సాప్‌లో మెసేజ్‌లకి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేకపోవడం జరిగింది. సో, వాళ్ళకర్థం కాలేదు. సో, అక్కడున్న ఫ్రెండు త్రూ కంప్లెయింట్ అయితే ఫైల్ చేశారు. సో, అయినా కూడా ఇప్పటివరకు 45 రోజులు గడుస్తున్నా వాళ్ళకి ఆచూకైతే లభ్యమైతే కాలేదు. అయితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి ఎవరు లేదు. ఫిన్లాండ్‌లో ఎవరు ఎంక్వైరీ చేయడం లేదు. అసలు మా అబ్బాయి ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు మేమే ఫిన్లాండ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ వీసా క్యాన్సెల్ చేసేసారు. అసలు ఏం అర్థం కావట్లేదు అన్న సిట్యుయేషన్‌లో వాళ్ళు ఉండడం జరిగింది. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఏం జరిగింది? ఆహ్, ఎలా అంటే ఎలా అదృశ్యమయ్యాడు? ఈ విషయం వాళ్ళకెలా తెలిసింది? మరిప్పుడు ఎంక్వైరీ అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ ఫాదర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఎప్పటినుంచి మిస్ అయ్యారు? మరిప్పుడు పోలీసులు ఏమంటున్నారు? అక్కడి నుంచి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అసలు ఏమైంది సార్? మా బాబు పేరు మందీప్ రెడ్డి అండి. మా బాబు యూరప్‌లో ఫిన్లాండ్‌కు బీటెక్ ఫస్ట్ ఇయర్‌కి పోయినాడు. హ్మ్. 2025లో ఆగస్టు 21కి పోయినాడు. బాబు పోయి ఒక 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి బాబు మంచిగానే ఉన్నాడు అక్కడ. ఫస్ట్ ఇయర్ సెమ్ అన్ని ఎగ్జామ్ మంచిగానే రాసినాడు. మా బాబు మే 5 నుంచి మా కాంటాక్ట్‌లో లేడు. మాకొక ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ కాంటాక్ట్ లేకుంటే మేము డౌట్ వచ్చి అక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్‌కి అతను కృష్ణ అని అతనికి ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే బాబు ఇట్లా మణిదీప్ కనబడతలేడు. కొంచెం పోయి నువ్వు రూమ్‌కి పోయి ఎంక్వైరీ చేయి నాన్న అంటే, అంకుల్ నేను ఇట్లా ఢిల్లీకి వచ్చేస్తున్నా. నేను హెల్సింకిలో ఉన్నా అంకుల్. మరి ఎట్లా అంటే బాబు కొంచెం చూడు ట్రై చేయి పోయి కొంచెం మణి రూమ్‌కెళ్ళు అక్కడ లాతికి పోయి ఆ లాతిలా కొంచెం చూడంటే, సరే అంకుల్ నేను లాతికి పోయి రూముకి పోయి చెక్ చేస్తానంటే, సరే అక్కడ బాబు పోయి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిండు అక్కడ పోలీసోళ్ళకు. ఇట్లా మా ఫ్రెండ్ కనబడట్లేడు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసింది. చెప్తే వాళ్ళు మా కృష్ణ అని పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే, ఆ పోలీసోళ్ళు రూమ్‌కి పోయి ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ చేస్తే మా బాబు అక్కడ కనబడలేదు. కనబడకుంటే సరే మళ్ళీ మాకు రిటర్న్ చెప్పిండ్రు ఇట్లా బాబు లేడు రూమ్‌లో అని. మళ్ళీ మేము మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసినామంటే అదే కృష్ణకు చెప్పినాం, బాబు మొత్తం నువ్వు మిస్సింగ్ కేస్ పెట్టు అక్కడ మిస్సింగ్ కేస్ ఫైల్ ఫిల్అప్ చెయ్యి అని మా కృష్ణకు చెప్తే మా బాబు ఏం చేసిండంటే నెక్స్ట్ డేనే మళ్ళా మిస్సింగ్ కేసు పెట్టిండు. మిస్సింగ్ కేసు పెట్టి బాబు ఇక ఢిల్లీ వచ్చేసిండు. అక్కడ నుంచి మళ్ళా మాకేం ఇన్ఫర్మేషన్ రాకుంటే మన ఇండియా తరపున మళ్ళా ఏమన్నా చెయ్యాలి కదా అని ఇండియా మళ్ళా దత్తాత్రేయ దగ్గరికి పోయినాం. దత్తాత్రేయ నుంచి కిషన్ రెడ్డి దగ్గరికి పోయినాం. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళ కిషన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాము. ఇట్లా బాబు కనబడట్లేదు అక్కడ 45 రోజులు అయిందంటే, దత్తాత్రేయ దగ్గరికి పోతే అక్కడ మద్దతు యాప్ అని ఉంటది. దాంట్లో ఫిలప్ చేయండి. సెంట్రల్‌కి పోతది అని అక్కడ ఒకటి మద్దతు యాప్ అక్కడ ఫిలప్ చేసినాము. దాని నుంచి అక్కడ సెంట్రల్‌కి పోయింది. దత్తాత్రేయ దగ్గరికి పోయి మళ్ళీ దత్తాత్రేయ దగ్గరికి పోతే అక్కడ కిషన్ రెడ్డిని పోయి కలిసినాము. కిషన్ రెడ్డి నేను క్యాబినెట్‌లో పెట్టినా, అక్కడ చెప్పినా, వాళ్ళకి చెప్పినా అని చెప్పిండు. అక్కడికి అంతా అయిపోయినాక ఎవ్వరికి మళ్ళా మాకేం ఇన్ఫర్మేషన్ రాకుంటే, మళ్ళా బాబు ఈ 40, 42 రోజులైతుంది. అయినా మాకెవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. లాస్ట్‌కు మేము పోలి పోలీస్ స్టేషన్ ఎక్కడ చెప్పినా మాకసలు ఇన్ఫర్మేషన్ అనేదే లేదు. ఎక్కడ ఫిన్లాండ్ ఎంబాసీ నుంచి గానీ, మన ఎంబాసీ నుంచి గానీ, మన గవర్నమెంట్ నుంచి గానీ, వాళ్ళ గవర్నమెంట్ నుంచి గానీ మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. లాస్ట్‌కి మేమింక కోర్ట్‌కి పోయినాము. కోర్ట్‌లో పిటిషన్ ఏసినాము. కోర్ట్‌లో పిటిషన్ మొన్న 18 తారీఖు నాడు కోర్ట్‌లో పిటిషన్ ఏస్తే జడ్జి గారు ఎంక్వైరీ చేసిండు. వాళ్ళని ఎంక్వైరీ చేసిండు. మళ్ళీ చేసిన తర్వాత ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనకు టైం ఇచ్చిర్రు. మళ్ళీ 24థ్ నాడు మళ్ళీ బెంచ్ మీదకొస్తుంది. ఆ రోజు మళ్ళీ జడ్జి గారు ఏం చెప్తారో, మళ్ళీ అక్కడ ఆర్డర్ ఇస్తారో, ఎక్కడ చేస్తారో అయినా సరే ఎవ్వరు ఇంతవరకు ఏ ఛానల్‌లో వచ్చినా, ఎన్ని ఛానల్‌లో వచ్చినా కనీసం ఒక్క రాజకీయ నాయకులే కాదు. ఎవ్వరు ఎంత పెద్ద మినిస్టర్ ఒక ఫోన్ చేసి మీ బాబు ఎక్కడ పోయిండు అని ఇట్లా ఎందుకు అసలు మిస్ అయ్యిండు అని ఇట్లా ఏ రాజకీయ నాయకుడు కాదు, ఏ మినిస్టర్ కాదు, ఏ ఎమ్మెల్యే కాదు, ఏ ముఖ్యమంత్రి కాదు, ఎవ్వరు ఇంతవరకు మాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా మన గవర్నమెంట్‌కు, వాళ్ళ గవర్నమెంట్‌కు మా బాబు ఎక్కడున్నా తొందరగా మాకు తెచ్చి అప్పజెప్తారని మనవి చేస్తున్నాను.
అక్కడ మీ అబ్బాయి ఒక్కరే ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఎవరైనా రూమ్‌మేట్స్ కావచ్చు, అక్కడి వాళ్ళు కావచ్చు మా ఎవరైనా ఉన్నారా? బాబు ఉన్న దగ్గర ఇంకొక అతను ఉంటాడు. అతను 50 సంవత్సరాలు ఉంటాడు. ఆయన గవర్నమెంట్ జాబ్ ఉంటది అక్కడ. హ్మ్. మా బాబు ఉంటాడు అంతే అక్కడ. హ్మ్. అంటే అతన్నేమన్నా కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ అబ్బాయి చేసి గురించి అక్కడ సమాచారం పోలీసోళ్ళు కాంటాక్ట్ చేస్తే, హ్మ్. బాబు బయటికి పోతున్నా అని చెప్పిండు. అంతే, నాకు అంతవరకు ఇంకేమి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పిర్రు హ్మ్. పోలీసోళ్ళు అంతే. హ్మ్. లాస్ట్ టైమ్ ఎప్పుడు మాట్లాడారు? అప్పుడు ఏ విధంగా మాట్లాడారు? ఏమన్నా మాటల్లో తేడాగా ఉంచి అంటే వాళ్ళ మదర్‌కి ఫోన్ చేసిండు 4కి మమ్మీ అని చెప్తే, వాళ్ళ మమ్మీ మాట్లాడింది అంతే ఇగ. 4కే మాట్లాడింది అంతే ఇగ వాళ్ళ మమ్మీతోటి. హ్మ్. ఏం చదువుకుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్‌కి పోయినాడు బాబు. హ్మ్. ఎలా ఉంటది చదువులో గావచ్చు? చదువులు అన్నిట్లలో మంచిగుంటాడు బాబు. అట్లాంటి బెంగ ఏం పెట్టుకోడు. అంత చదువులో అయితే పర్ఫెక్ట్ ఉంటాడు బాబు. హ్మ్. సో, అంటే మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరన్నా గావచ్చు, ఆ ఫిన్లాండ్‌కి మళ్ళీ పంపించి అక్కడ వెతికించే ప్రయత్నం ఏమన్నా ఆ రకంగా చేస్తున్నారా? అంటే మాకు మా నేను మా మిసెస్ ఫిన్లాండ్‌కి ఎళ్దామని వీసా అప్లై చేసుకుంటే అక్కడ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది మాకు. హ్మ్. అక్కడ ఉన్న ఫ్రెండ్స్‌ని అడిగితే మాకేం ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అంకుల్ ఇక్కడ. హ్మ్. ఏమున్నా మన ఎంబాసీ వాళ్ళకి ఇస్తారట. ఇక్కడ పోలీసోళ్ళు మనకేమి ఇస్తలేరు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. హ్మ్. సో, ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు అని జెప్పేసి తెలిసింది. ఎలా రియాక్ట్ అయ్యారు? ఇక్కడ పోలీసులు ఏం రిలాక్ట్ ఏం లేదు. మేమేం చేస్తాం అక్కడ, అక్కడ కదా మిస్ అయింది. వాళ్ళు చూసుకుంటారు. మేమేం చేస్తాం ఇక్కడ అని చెప్తున్నారు అంతే. సో, అంటే ఈ 45 డేస్ నుంచి కూడా మీరు ఇవే ప్రయత్నాల్లో ఉన్నారా? 45 రోజుల నుంచి ఇద్దే. హ్మ్. మొత్తం వాళ్ళ మినిస్టర్ దగ్గరికి పోవడం, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పోవడం అంతటి ఇంగ హ్మ్. ప్రతి ఎవ్వరు చెప్తే వాళ్ళ దగ్గరికి పోవడం కలుస్తున్నాం గానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలే ఇంతవరకు. హ్మ్. సో, ఈ 45 డేస్‌లో అంటే మళ్ళీ మీ అబ్బాయి ఫోన్ కనెక్ట్ అవ్వడం గావచ్చు, అటువంటివి కూడా అసలు ఎక్కడైనా రింగ్ అవ్వడం గావచ్చు. అట్లాంటివి ఏం లే. అంత కాలింగ్ అని రావడమే గానీ, మనం రోజు కొడుతున్నాం ఫోను ఫోన్ బాబుకి. అంటే రింగ్ అవుతుందా? అక్కడ అంటే కాలింగ్ వస్తుంది గానీ రింగ్ అవ్వట్లేదు. రింగ్ అవ్వట్లేదు. రింగ్ అవ్వట్లేదు. హ్మ్. హ్మ్. సో, ఇన్ని ట్రై చేసినా కూడా ఇప్పటి వరకు ఏది లేదు. ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. ఇంతవరకు 45 రోజుల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేదే లేదు మాకు. హ్మ్. ఇక్కడ గవర్నమెంట్ నుంచి లేదు. అక్కడ గవర్నమెంట్ నుంచి లేదు. హ్మ్. అక్కడ అంబాసిడర్ వాళ్ళ నుంచి లేదు. ఇక్కడ అంబాసిడర్ వాళ్ళ మాకు వీసా రిజెక్ట్ చేసినారు. హ్మ్. మేము వెళ్దామన్నా పోయి నేను మా మిసెస్ పోయి అక్కడ చూసుకుందామన్నా గానీ మాకు అసలు రిజెక్ట్ చేసినారు. హ్మ్. సో, మరిప్పుడు మీ గవర్నమెంట్ గావచ్చు, లేకుంటే పోలీసులు గావచ్చు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఆల్రెడీ కోర్ట్‌లో కూడా ఉండింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయండి, కనిపెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, తొందరలో ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా? మీ అబ్బాయి ఆచూకీ కనిపెట్టే విధంగా గవర్నమెంట్ వెళ్తుందనుకుంటున్నారా? మేము గవర్నమెంట్ ఎళ్తుందనే అనుకుంటున్నాం మేము. మా బాబు తొందర రావాలని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్‌కి ఎప్పుడు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం. అంతకంటే మేము ఎక్కువ ఏం చేయలేం. అవును. గవర్నమెంట్‌కి చెప్పేది మేము ఒకటే రిక్వెస్ట్. హ్మ్. మా బాబుని మాకు తీసుకొచ్చియాలి అంతే. హ్మ్. రిక్వెస్ట్ తప్ప మేము గవర్నమెంట్‌ని ఏమంటాం చెప్పండి మేము గవర్నమెంట్‌ని. వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవడమే అంతే. వాళ్ళకి మా బాధ అనేది తెలవాలే. తల్లిదండ్రులు ఎంత బాధపడతారో వాళ్ళకి తెలవాలే హ్మ్. గవర్నమెంట్‌కి.